సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారిని ఈనాటి కార్యక్రమ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం గుంటూరు. గుంటూరు ఎనర్జీ ఇంతేనా? గుంటూరులో ఉన్న యూత్లో సగం మంది ఇక్కడే ఉన్నట్టుంది. గుంటూరు అంటే కేవలం ఒక నగరం కాదు, గుంటూరు అంటే ఎనర్జీ, గుంటూరు అంటేనే వైబ్రేషన్, గుంటూరు అంటే గుండెల్లో గెలుపుని మోసే ఒక గొప్ప గడ్డ అని తెలియజేసుకుంటూ ఇక్కడ రాజకీయాలు ఉంటాయి, వ్యాపారం ఉంటుంది, సినిమా ఉంటుంది, విద్య ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, కానీ గుంటూరులో కళ కూడా ఉంటుందని దేశానికి నిరూపించేదే ఈ అమరావతి చిత్రకళా వీధి. ఇటువంటి కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారులందరికీ మేమున్నాం అన్న నమ్మకం ఇవ్వడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న గుంటూరు నగర వాస్తవ్యులకు, కళాకారులకు, కళా పోషకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూనే, ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, మా అన్న సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా ఉంటాడు అని అన్నారు. పాలిటిక్స్ రఫ్, మరి సెట్ అవుతారా అని అన్నారు. లొకేషన్ మారినా నేటివిటీ మారదు అని నిరూపిస్తూ ఇంకొకసారి గుంటూరు ఎంపీ స్థానంలో పోటీ చేయాలంటే అయ్యా బాబోయ్ మేము ఇక్కడ జోలికి రాము స్వామి అని చెప్పి నమస్కారం పెట్టేంత గొప్పగా అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన నాయకులు, కేంద్ర మంత్రివర్యులు మా అన్నయ్య పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఎన్ని పనులున్నా కూడా గుంటూరు మీద ఉన్న ప్రేమతో నిరంతరం గుంటూరు గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ చాలా సంతోషం. అన్న ముందుగా మీకు నమస్కారాలు తెలియజేస్తూనే, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ప్రజల కోసం ధైర్యంగా పోరాడడమే అసలైన రాజకీయం అని నిరూపిస్తూ ఈరోజు శాసనసభలో ఎవరి గొంతు వినాలంటే భయపడి చాలామంది యాబ్సెంట్లు పెడుతున్నారో వారు ఈరోజు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరైనా ఆయన రూట్లోకి వస్తే వాళ్ళ పని ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని గడగడలాడించే గొంతుగా మారిన మా రఘురామకృష్ణరాజు గారికి, కళాకారుల కష్టానికి నిజమైన గుర్తింపు రావాలని, ఆ రోజులని ఎవరో మీద వదిలేయకుండా మన చేతుల్లోకే తీసుకోవాలి, సంస్కృతి సంప్రదాయాలను కేవలం ఒక ఎగ్జిబిషన్కి పరిమితం చేయకుండా కళ అనేది తరతరాలుగా జీవించేందుకు నిరంతరం కష్టపడుతూ, నిరంతరం శ్రమ చేస్తూ, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎంత ఇబ్బందులున్నా చిరునవ్వుతో ఆ బాధ్యతను, కళాకారుల కష్టాలన్నీ కూడా తీర్చడానికి భుజాన వేసుకున్న మన రాష్ట్ర టూరిజం మరియు కల్చర్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, టూరిజం మినిస్టర్ మన కందుల దుర్గేష్ గారికి అదేవిధంగా ఈరోజు దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్న విద్యావేత్తలు కొద్దిసేపట్లో రానున్నారు. భాష్యం రామకృష్ణ గారికి, ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా అభివృద్ధి రాష్ట్రం మొత్తం మాట్లాడుకునేటట్టుగా నిరంతరం కష్టపడే నాయకులు, ముందుగా ఫైర్ బ్రాండ్గా పిలువబడే మా గల్లా మాధవి అక్కకి, గుంటూరు ఈస్ట్లో ద మోస్ట్ డీసెంట్ లీడర్గా పేరు తెచ్చుకున్న మా నజీర్ అన్నకి, అధికారంలో ఉన్నప్పుడు ఆర్డర్లు వేస్తూ ఈరోజు నాయకుడిగా మారాక ప్రజల కష్టాలను భుజం మీద వేసుకున్న రామాంజనేయులు అన్నకి, అదేవిధంగా ఉమెన్ కమిషన్ ద్వారా రాష్ట్రం అంతా కూడా మహిళలందరికీ అండగా నిలుస్తున్న రాయపాటి శైలజ గారికి, అదేవిధంగా ధూళిపల్ల నరేంద్ర అన్నకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సమయం తక్కువ ఉన్నందువలన డేగల ప్రభాకర్ అన్నకి, గాదె వెంకటేశ్వర్లు గారికి, కమిషనర్ మయూర్ అశోక్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూనే, అసలు ఈ చిత్రకళా వీధి ఏంటి అన్నది 2 మాటల్లో చెప్తాను. ఒకప్పుడు చిత్రకళను చూడాలంటే గ్యాలరీలకు వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఆ గ్యాలరీలనే రోడ్లపైకి తీసుకొచ్చాం.
ఒకప్పుడు కళాకారుడు తన చిత్రాన్ని గోడకి తగిలించుకొని ఎవరైనా చూస్తారా నేను ఇంత అద్భుతంగా వేశాను అనుకున్న రోజు నుంచి వేల మంది కళాకారుడి దగ్గరికి వచ్చి వాళ్ళ చిత్రకళను చూసే పరిస్థితిని తీసుకొచ్చాం. మన రాష్ట్రంలో ప్రతిభకి కొరవలేదు. మన కళాకారుల చిత్రం నుంచి అద్భుతం వెలువడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న, ఆ కళను చూసే అవకాశం ఎంతమందికి ఉంది? ఎంత గొప్ప కళాకారుడు ఉన్నా కూడా అతని చిత్రం గోడకే పరిమితం అవుతుంది. ఎంత గొప్ప శిల్పకారుడు ఉన్నా కూడా అతను చేసిన శిల్పం కేవలం వర్క్షాప్కే పరిమితం అవుతుంది. ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు. కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు. కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ చిత్రకళా వీధి ఇంత ఘనంగా కళాకారులందరి కోసం మనం సృష్టిస్తే ఎవరి గొప్ప కోసం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అవును, ఇది గొప్ప కోసమే చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న వేల మంది కళాకారుల గొప్పని ప్రపంచానికి చూపించే గొప్ప కోసం ఈరోజు ఈ చిత్రకళా వీధిని పెడుతున్నాం. రోడ్లని ఆపేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకప్పుడు హెలికాప్టర్లో నాయకులు వెళ్తుంటే కింద రోడ్లు మూసేసిన రోజులు మనం మర్చిపోయామా? ఒకప్పుడు నాయకులు రోడ్ల మీద వెళ్తుంటే చెట్లు కొట్టేసిన రోజులు మనం మర్చిపోయామా? ఈరోజు కొన్ని వేల మంది కళాకారులు తన కళను ప్రదర్శించడానికి వీలుంటే 4 చిత్రాలు అమ్ముకొని వాళ్ళ బ్రతుకు తెరువు గడపడానికి 1-2 రోజులు మనం రోడ్లని ఆపేస్తే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కూడా మేము చెప్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవనశైలి మారుతుంది. కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం. మన కళలు పోతే భావి తరాలకు కళల విలువను తెలియజెప్పలేం. మన సంప్రదాయం పోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోలేమన్న విషయం గురించే కూటమి ప్రభుత్వం ఈరోజు ఇలాంటి వేదికలు తిరిగి తీసుకొచ్చిందని తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, వీరందరికీ అండగా నిలుస్తున్న మోదీ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి కళాకారుడికి గౌరవం దక్కుతుంది. ప్రతి కళాకారుడికి వారి కళకు తగ్గ వేదిక దక్కుతుంది. ప్రతి కళాకారుడి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతని మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఇంత గొప్ప వేడుకకు మద్దతుగా వచ్చిన నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు ఎనర్జీ రాష్ట్రం మొత్తం మారుమోగేలా చేయాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉందని తెలియజేస్తూ జై తెలుగు తల్లి, బోలో భారత్ మాతాకి జై.